పోలీస్ డిపార్ట్మెంట్లో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. అవినీతిని పారదోలేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. స్టేషన్ బెయిల్స్ పేరుతో నిందితులను దోచుకుంటున్నారు ఖాకీలు. దీంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే పోలీసులు మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. డిపార్ట్మెంట్ లో అవినీతి లేకుండా చేసేందుకు వందల కోట్లతో అధునాతన వాహనాలను ఇవ్వడంతో పాటు పోలీసుల జీతాలు, స్టేషన్ మెయింటెనెన్స్ ఖర్చులను కూడా పెంచింది సర్కార్. ప్రభుత్వం ఎన్ని చేసినా పోలీసుల తీరులో మాత్రం మార్పు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లో చెయ్యి తడపందే ఏ పని కావడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు సెటిల్మెంట్లతో దోచుకుంటుంటే మరికొందరు బయటికి కనిపించని విధంగా స్టేషన్ బెయిల్ పేరుతో నిందితుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వాలంటే సిఆర్పిసి సెక్షన్ ప్రకారం 2 రకాలుంటాయి. ఒకటి స్టేషన్ బెయిల్ కాగా మరొకటి కోర్టులిచ్చే బెయిల్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉన్న నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. 7 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న నిందితులకు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. స్టేషన్ బెయిల్ పేరుతో పోలీసులు నిందితులను దోచుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా బెయిల్ ఇవ్వకుండా పోలీసులు బెదిరిస్తున్నారని నిందితులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న స్టేషన్ బెయిల్ బాగోతాన్ని పోలీస్ బాసులు అరికట్టాలని కోరుతున్నారు.